హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మనోహర్. ఈరోజు మనం ఐఫోన్ 16 ప్రో గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాపిల్లో మనకి సార్ కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. అందులో మనకి మెయిన్లీ అప్డేట్ ఏంటంటే A18 ప్రో చిప్. అండ్ మనం ఫస్ట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. వెనకాల బ్యాక్ చూసుకుంటే మనకి యాపిల్ లోగో అయితే వస్తుంది అండ్ 3 కెమెరాస్ వస్తాయి. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి 15 ప్రోలో వచ్చేసి 6.1 ఇంచ్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ 16 ప్రోకి వచ్చేసి జస్ట్ 0.2 ఇంచెస్ అయితే పెంచాడు. దీనికి 6.3 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మోషన్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. సో మనకి 120 హెడ్స్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో మీరు ఫోన్ స్క్రోల్ చేసుకున్న, గేమ్స్ ఆడినా మీకు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఎలాంటి ల్యాగ్ కానీ ఏముండదు. అండ్ మనం బెజిల్స్ చూస్తే 15 ప్రోతో కంపేర్ చేసుకుంటే దీనికి చాలా అల్ట్రా స్లిమ్ బెజిల్స్ అయితే ఇచ్చాడు. సో మీరు ఫోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అండ్ దీనికి టాప్ లెఫ్ట్లో వచ్చేసి యాక్షన్ బటన్ అయితే ఇచ్చాడు. ఇదివరకు ఈ ప్లేస్లో మ్యూట్ బటన్ ఉండేది. మనం జస్ట్ మన సైలెంట్ మోడ్లో పెట్టుకోవడానికి లేకపోతే జనరల్ మోడ్లో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది. సో ఇప్పుడు మనకి కొత్తగా ఈ యాక్షన్ బటన్ ఫీచర్ అయితే ఇచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం చాలా ఫీచర్లు పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ ఎలా అంటే సైలెంట్ మోడ్ పెట్టుకోవచ్చు, ఫోకస్ పెట్టుకోవచ్చు, కెమెరా మోడ్ పెట్టుకోవచ్చు, టార్చ్ పెట్టుకోవచ్చు, అండ్ వాయిస్ మెమో పెట్టుకోవచ్చు, అండ్ రికగ్నైజ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, అండ్ ఆడియో ట్రాన్స్లేట్ మోడ్ పెట్టుకోవచ్చు. సో అలా మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి నచ్చినట్టు ఫ్లెక్సిబుల్గా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని కింద చూసుకుంటే వాల్యూమ్ బటన్ వస్తుంది. ఇది మనకు తెలిసిందే, జస్ట్ మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి టాప్లో లాక్ బటన్ వస్తుంది. జస్ట్ లాక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి లేకపోతే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి మనకి కెమెరా కంట్రోల్ బటన్ వస్తుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ద న్యూ ఫీచర్ అనమాట. సో 15 ప్రోలో మనకి ఇది లేదు, 16 ప్రోలో కొత్తగా లాంచ్ చేశాడు. అండ్ దీని నుంచి మనం కెమెరాని డైరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరా కంట్రోల్ సెట్టింగ్స్లో దీన్ని కంప్లీట్గా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి దీని బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ వరకు ఉంటుంది. సో మనం ప్యూర్ సన్లైట్లో కూడా మనకి చాలా బ్రైట్నెస్ అయితే కనబడుతుంది స్క్రీన్లో. అండ్ మనం ఫోన్ కింద చూసుకుంటే దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. సో మనకు తెలిసిందే 15 ప్రో నుంచి దీనికి C టైప్ ఛార్జింగ్ పోర్ట్కి అయితే మార్చాడు. అండ్ మనం టాప్లో చూసుకుంటే డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఆర్ఎల్స్ మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో యూస్ చేసిన 18 ప్రో చిప్ వల్ల మనకి ఫోన్ పెర్ఫార్మెన్స్ చాలా స్మూత్ అండ్ ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇది A17 చిప్తో పోలిస్తే 20% ఫాస్ట్గా ఉంటుంది. సో మనం హై అండ్ గేమ్స్ ఆడాలన్నా కూడా చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ స్లో అవ్వడం కానీ మనకు ఉండదు అనమాట. అండ్ మనకి దీంట్లో 16 కోర్ న్యూరల్ ఇంజిన్ యూజ్ చేశారు. దానివల్ల మనకి AI ప్రాసెసింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే, ఆర్ఎల్స్ 4Kలో వీడియోస్ ఎడిట్ చేయాలన్నా కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ మన కెమెరా విషయానికి వచ్చేస్తే మనందరికీ తెలుసు ఐఫోన్ ఇస్ ద బెస్ట్ కెమెరా అని స్మార్ట్ ఫోన్స్లో. అండ్ ఈ కెమెరా నాకు ఎందుకు ఇష్టం అంటే పర్సనల్గా దీంట్లో ఎక్స్ట్రా కలర్ గ్రేడింగ్స్ అయితే ఏముండవు అనమాట. మీరు ఏదైనా కానీ ఏ ఫోటో తీసినా కానీ ఆల్మోస్ట్ న్యాచురల్గా అయితే దీంట్లో వస్తాయి. అండ్ మనం 16 ప్రో కెమెరా చూస్తే దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5x ఆప్టికల్ టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఆప్టికల్ టెలిఫోటో లెన్స్తో 5x జూమ్ చేసినా కూడా మనకి పెద్దగా క్లారిటీ అయితే మిస్ అవ్వదు అనమాట. సో ఇది జస్ట్ టెలిఫోటో లెన్స్ వరకే. అండ్ నార్మల్ జూమ్ అయితే మనకి 30x వరకు వస్తుంది. సో మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత సింగిల్ క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. అండ్ దీంట్లో మనం ఈ బటన్ యూస్ చేసుకుని మోడ్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ కెమెరా కంట్రోల్ని ఈ రకంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్. ఇది మనకి చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఫైల్స్ ఎక్కడైనా తెలియకపోతే దానికి రిలవెంట్గా మీరు ఏదైనా టైప్ చేసి సిరిని అడిగితే ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మనకు చూపిస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా వెళ్ళని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు ఒక కెమెరా కంట్రోల్తో ఒక క్లిక్ ఇస్తే చాలు, దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తుంది. ఆర్ఎల్స్ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు నచ్చి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక స్కాన్ చేస్తే చాలు, దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనకి ఇస్తుంది. అండ్ ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఈ సిరీస్లో లేదనమాట. దీన్ని డిసెంబర్ ఆ టైంకి యాపిల్ ఇంటెలిజెన్స్లోకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకి 3582 mAhతో అయితే వస్తుంది. సో అప్ టు 24 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ అండ్ 75 అవర్స్ ఆడియో ప్లేబ్యాక్ అయితే మనకు వస్తుంది. అండ్ దీనికి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చాడు. ఇన్ కేస్ మనకి ఛార్జింగ్ మొత్తం అయిపోయినా కూడా మనం 30 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే తీసుకోవచ్చు అనమాట.
అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే యూఎస్లో దీని ప్రైస్ వచ్చేసి 128GB 999తో స్టార్ట్ అవుతుంది. అండ్ 256GB 1099, 512GB 1299 అండ్ 1TB వచ్చేసి 1499 వరకు ఉంటుంది. ఇది ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.